అన్నదాత సుఖీభవ. హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఎండలు అయితే మండిపోతున్నాయి కదా. ఈ సీజన్లో ఏదన్నా ఇష్టంగా తినేది అంటే మ్యాంగో. అదైతే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒక్కటంటే ఒక్క స్పూన్ షుగర్తో మంచి రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 2 నుంచి 3 వరకు మంచి పండిన మామిడి పళ్ళు తీసుకోవాలండి. మీదంతా చెక్కు పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మూడు సరిపోతాయి మనకు మ్యాంగోస్. క్యాష్యూస్ని కొంచెం ఒక 10 మినిట్స్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి, అవి కూడా వేయాలండి. మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 1/2 కప్ వరకు పాలు తీసుకోవాలండి. తీసుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ షుగర్ వేయాలండి. నేను చెప్పాను కదా, 1 స్పూన్ అంటే 1 స్పూనే షుగర్ ఇందులో మొత్తంలో. ఇంకా మనం ఎక్కువ వాడట్లేదు. పిల్లలు ఎండాకాలం కదా, ఏదో ఒకటి చేసి పెట్టమంటారు. మనం కూడా ఇష్టంగా తినాలంటే అబ్బా స్వీట్ అని భయపడకుండా ఉండే మంచి రెసిపీ అండి, ఈజీ కూడా. ఒక 1/2 కప్ వరకు మిల్క్ కొంచెం వేడి చేసుకుని, ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ కలిపాం కదా, దాన్ని కాస్త చిక్కబడే వరకు కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా అయ్యే వరకు కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఇందాక మనం మిక్సీ పట్టిన దాంట్లో ఈ కస్టర్డ్ వేయాలండి. మిల్క్ని వేసి కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉండాలి, ఇంట్లోదే వేస్తున్నాను నేను. 2 నుంచి 3 స్పూన్ల వరకు వేస్తే మంచి టేస్ట్ అండి. ఎంత మంచి కమ్మదనమో అది కూడా వేసి మిక్సీ పట్టాలి. పట్టి ఒక బౌల్లోకి తీసుకుని, ఒక్కటంటే 1 యాపిల్ అండి, దీన్ని కూడా పైన చెక్కంతా పీల్ చేసి ఇలా గ్రేట్ చేసుకోవాలండి. ఇలా యాపిల్లో ఉన్న స్వీట్ కూడా అందులోకి యాడ్ అవుతుంది. ఒక 15 వరకు గ్రేప్స్ చిన్న కట్ చేసి వేసుకోవాలి. 2 వరకు చక్కగా బాగా వండాల్సిన అవసరం లేదు, మీడియంగా వండిన బనానా వేసుకుంటే చిన్న కట్ చేసి కలపాలండి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఒక 2 అవర్స్ తర్వాత పైన ఇలా గ్రౌండ్ నట్స్ 1 నుంచి 2 స్పూన్ల వరకు హనీ వేసి సర్వ్ చేస్తే అసలు టేస్ట్ అద్దిరిపోతుందండి. కావాలి ఎవరైనా ఇంకా ఎక్కువ స్వీట్ తింటా అనుకున్న వాళ్ళు 1 స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకుంటే హనీ సరిపోతుందండి. అసలు పిల్లలకి హెల్దీ ఇచ్చామన్న తృప్తి మనకు ఉంటుంది. టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ అండి, మస్ట్ ట్రై అని చెప్తాను నేను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.